భరద్వాజ గారు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగింది, విజువల్స్ చూసాము. అది కోర్స్ అది ఎవరు చేశారు, ఓయూ కుర్రోళ్ళ లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎవరైతే పక్కన పెడితే పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, పొలిటికల్గా గొంతులు లెగుస్తున్నాయని చెప్పేసి వాదన వస్తుంది. సీఎం గారు ట్వీట్ చూశారు, రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తారు, స్టాప్ చీప్ పాలిటిక్స్ అన్న అల్లు అర్జున్ అని చెప్పేసి. అల్లు అర్జున్ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. అవును, రాజకీయంగా అల్లు అర్జున్ జీవితం పైన చీప్ పాలిటిక్స్ చేయకండి అని. చీప్ పాలిటిక్స్ అల్లు అర్జున్ని కేంద్రంగా చేసుకుని చౌకబారు రాజకీయాలకు దిగకండి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే చౌకబారు రాజకీయాలు అని వాళ్ళు అనేస్తున్నారు, కానీ రాజకీయాలు జరుగుతాయి అనివార్యంగా. అంటే ఏ సంఘటన జరిగినా కానీ తమకు అనుకూలంగా దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్గా సన్నివేశం కనిపించినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు, ప్రభుత్వ వ్యతిరేకులు అందరూ కూడా అల్లు అర్జున్ని వాడుకోవడానికి ముందుకు వచ్చేస్తారు, అనివార్యం అది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఏమో తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి వాళ్ళకు సహజంగా ఉన్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో వాళ్ళు అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు పంపు చేయటం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయింది. అదేమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ యుద్ధం వాళ్ళకి జాతీయ స్థాయిలో ఉంది. అందులో భాగంగా బండి సంజయ్ లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఇదే విషయం మీద మాట్లాడేస్తున్నారు. ఇలా రకరకాల శక్తులు ఎంటర్ అయిపోయి ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవమే. నిజానికి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే వాళ్ళ హ్యాష్ ట్యాగ్ పాపులర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిదే, కానీ దానికంటే ముందు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరగాలి. దాని మీద చొరవ చూపిస్తే అది క్లోజ్ అయితే ఇమ్మీడియట్గా ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. అందుకని ఇది హ్యాష్ ట్యాగ్ పాపులర్ చేయటమో మరొకటి చేయటమో కాదు వాళ్ళు చేయాల్సింది. ముందు ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి ఏం చేయాలో అదే ఆలోచించి ఒక పరిష్కార మార్గం తీసుకోవాలి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయా? పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చాలా సీరియస్గానే మొదటి నుంచి నడుస్తోంది ఈ వ్యవహారంలో. అంటే థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగిన రోజు కాదు, కానీ అల్లు అర్జున్ అరెస్టు, ఆయన మీద కేసు నమోదు, నిజానికి విద్యార్థి సంఘాలు సంఘటన జరిగిన మర్నాడే సినిమా థియేటర్ దగ్గర ధర్నాలు చేశారు. పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ధర్నా చేస్తూ అల్లు అర్జున్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే కనుక మేము తెలంగాణలో సినిమాని ఆడనివ్వము దాకా వెళ్ళారు వాళ్ళు. అయితే తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. కాబట్టి ఈ నినాదం అప్పటి నుంచి ఉంది. అయితే జేఏసీ దాడి, ఉస్మానియా జేఏసీ అని చెప్పుకునేటువంటి కొంతమంది దాడి చేయటం జరగటానికి ముందే అల్లు అర్జున్ అరెస్టు జరిగిన సందర్భంలో బీఆర్ఎస్ వైపు నుంచి కొన్ని ప్రకటనలు వచ్చినాయి. ఆయన కేటీఆర్ గారు ట్వీట్ చేయటం, ఇది పొలిటికల్గా ఒక హీటును రాజేసింది. ఇది అసెంబ్లీలో ఆయన ప్రస్తావించారు కూడా. 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉద్యమ పార్టీ నాయకుడు ఇలాంటి ట్వీట్ చేయటం దురదృష్టకరం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఈ పుష్ప వివాదానికి సంబంధించి, అంటే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రాపర్గా ఆ రోజే సెటిల్ కాకపోవడం వలన వీళ్ళు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా, అంటే బాధ్యత పోలీసులది అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళు. అంటే అల్లు అర్జున్ మొదటి వీడియో కావచ్చు, ఆ తర్వాత సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చేసిన ఉపన్యాసంలో కావచ్చు, బాధ్యత వేరే వాళ్ళ మీదకి నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం కనిపించింది. ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, అది వాస్తవం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టేసరికి ఈ డిస్టర్బెన్స్ ఎక్కువైంది గవర్నమెంట్కి. అదంతా ఆయన మాటల్లో కనిపించింది, సీఎం మాటల్లో. దాని తర్వాత ఎప్పుడైతే ఈయన విడిగా ప్రెస్ మీట్ పెట్టి ఈ జరిగిన విషయాలన్నిటి మీద ఆయన విశ్లేషణ ఆయన చెప్పాడు, అల్లు అర్జున్ చెప్పిన తర్వాత దీన్ని ఖండిస్తూ మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టి టోటల్ వీడియోస్ అన్నీ వాళ్ళు డిస్ప్లే చేశారు. ఇందులో ప్రధానంగా రోడ్ షో జరిగింది అని అసెంబ్లీలో ఆయన చెప్పిన మాటలకి విజువల్ విట్నెస్ చూపించారు వీళ్ళు.
ఎక్కడ సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి ఆయన సంజయ్ వరకు ఇక్కడ వరకు సంజయ్ థియేటర్ వరకు ఆయన రోడ్ షో చేసినట్టుగా వీడియోలు ప్రదర్శించారు వాళ్ళు. కాబట్టి 2 విధాల కాంట్రాడిక్షన్స్ కనిపిస్తున్నాయి అల్లు అర్జున్ స్టేట్మెంట్లో. ఆ రెండింటినీ హైలైట్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజానికి ఇంత వివాదం జరగకుండా ఇమ్మీడియట్గా గనక తను పోలీసుల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ నైట్ ఇంటికి వెళ్ళిపోకుండా కూర్చుని మాట్లాడి హాస్పిటల్కి వెళ్ళి విషయాన్ని అక్కడే సార్ట్అవుట్ చేసేసి ఉంటే మర్నాడు పొద్దున్నే వెళ్ళి సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి ఎలా చేద్దాం అనుకుంటున్నారు, దీనికి సంబంధించి మా వైపు నుంచి సహకారం ఉంటుంది, మీ మార్గదర్శనంలో మనం చేద్దాం, అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అని ఆ నైటే ఆ రోజు ఆ మర్నాడు కనుక ఈ యాక్టివిటీ చేసేసి ఉంటే ఇది ఇష్యూ అయ్యేది కాదు. ఇష్యూ పబ్లిక్లో వచ్చేసింది, ఇన్ని రోజులు వచ్చేసింది. బట్ నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ పైన దాడి, ఇంటిపైన దాడిలో కొన్ని ఫోటోలు తీసి అతను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని కొన్ని ఫోటోలు తీసి, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తని రేవంత్ రెడ్డి గారితో తీయించుకున్నారు వీళ్ళు ఫోటోలని కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే ఆ ఫోటోలు పెట్టడం ద్వారా వీళ్ళందరినీ ఆయనే పంపించినట్టుగా ఒక స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇంకొక పక్క కేటీఆర్తో ఉన్న ఫోటోలు పెడుతున్నారు. అంటే ఏం జరుగుతుంది, ఉస్మానియా జేఏసీ అనేది ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఏర్పడినటువంటి ఒక జాక్ అది. ఆ సందర్భంగా వాళ్ళు ఉద్యమంతో అనుసంధానమైనటువంటి ప్రతి నాయకుడిని కలిసి ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి ఉంటారు. అవన్నీ దొరుకుతాయి. రకరకాల ఆ రోజున ఉద్యమాన్ని సమర్థిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన చేసిన వాళ్ళందరితోనూ వీళ్ళ ఫోటోలు ఉంటాయి. అవన్నీ తీసి ఈ పార్టీల వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయంటే ఎట్లా కుదురుతుంది? ఈ ఫోటో చూపించి రేవంత్ రెడ్డి వాంటెడ్గా దాడి చేయించాడు అనటం తప్పు. వెంటనే ఖండించినట్టున్నారు కదా, వెంటనే ఖండించారు. దీనికి కౌంటర్గా వెంటనే ఆపరేషన్ కేటీఆర్తో ఉన్న ఫోటోలు పెట్టడం. అంటే బీఆర్ఎస్ చేయించిందా అంటే వీళ్ళ కౌంటర్ వాళ్ళు పెట్టారు ఆ ఫోటోలు. ఇలా ప్రతిదీ యుద్ధంగా మారిపోతుంది ఈ ఇన్సిడెంట్ చుట్టూ. ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒకటే ఇష్యూ, ఒకటే మాట గనక చెప్పేసి ఉంటే అల్లు అర్జున్ అసలు ఈ గొడవలు ఏవి ఉండేవి కాదు. జరిగిన సంఘటనలో అంటే అక్కడ పోలీసులు పర్మిషన్ కోసం వీళ్ళు అప్లై చేశారు, వాళ్ళు డినై చేశారు, పర్మిషన్ ఇవ్వలేదు అనేది కూడా వాళ్ళు రిటర్న్గానే ఇచ్చారు. ఆ రిటర్న్గా ఇచ్చిన లెటర్ ప్రస్తావన వీళ్ళు చేయట్లా. అసలు ఈ పర్మిషన్ ఇవ్వలేదు ఇచ్చారు అనే గొడవ పక్కన పెట్టేస్తే అక్కడ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి అర్థమవుతోంది కదా థియేటర్ యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి టీంకి. అక్కడ ఫిజికల్గా సీన్ కనిపిస్తోంది. అక్కడున్న స్పేస్ ఏమిటి, ఒకటే గేటు, రెండో గేటు కార్లతో లాక్ అయి ఉంది, రెండోది జనాలు బయట నిలబడున్నారు, సినిమాకి వెళ్లాల్సిన జనాలు. నిజానికి అల్లు అర్జున్ని ఇలా వస్తాడు అనే విషయం వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది. ఆయన అభిమానుల సందోహంతో వచ్చాడు. ఈ అభిమానుల సందోహంతో వస్తున్నాడు కాబట్టి ముందే ఆడియన్స్ని థియేటర్లోకి అలౌ చేసి ఉంటే వేరే మార్గం ఉంది దానికి. ఆ వేరే మార్గం నుంచి ఆడియన్స్ టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపించేసి ఉంటే ఇది సంభవించేది కాదు. కరెక్ట్గా ఆవిడ కూడా అప్పుడే ఎంటర్ అయింది కొడుకుతో. వీళ్ళు ఎంటర్ వస్తున్న టైంలోనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన టైంలో ఈ మొత్తం జనాలందరూ ఏది సప్తగిరి థియేటర్ నుంచి అల్లు అర్జున్తో ఫాలో అవుతున్నటువంటి గ్రూప్ మొత్తం ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఆ చిన్న స్పేస్లో గందరగోళం అనివార్యంగా ఏర్పడుతుంది. దీన్ని ప్రిడిక్ట్ చేసి ఉండాలి, వాళ్ళు ముందే అంచనా కట్టి ఉండాలి. అంచనా కట్టి ఉంటే ఇది ఆపడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు అదే చూద్దాం, ఈజీగా జరిగేది. ఆ ఈజీగా జరిగేదాన్ని ప్రతిదీ మాట్లాడుకోవటం అంటే నెగిటివ్ సెన్స్లో మాట్లాడుకోవటం వలన ఇది పెరుగుతోంది, రోజు రోజుకి రకరకాల మలుపులు తిరుగుతోంది. అదే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అనే దానిపైన డిస్కషన్ నడుస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు. అదే అంటే ఓపెన్గా ఒక మాట చెప్పేసి ఉంటే బాగుంటుంది. ఎవరిదైనా కావచ్చు, అందులో మా తప్పు కూడా ఉండొచ్చు, అదే దానికి మేము బేషరతుగా క్షమాపణ చెప్తున్నామని ఒక్క మాట అనేస్తే అదే అయిపోతుంది విషయం. అదే బట్ డ్రాగ్ అవుతున్న కొద్దీ పొలిటికల్ టర్న్ ఎక్కువ తీసుకుంటుందని రకరకాల ఇన్వాల్వ్మెంట్స్, ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ పర్టికులర్గా ఈ ఉస్మానియా జాక్ ఇక్కడ దాడి చేసిందో
10 ఏళ్ళు అయిపోయినా ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి డివిజన్ తీసుకొస్తారేమిటి, స్టేట్ ఏర్పడి 10 ఏళ్ళు అయిన తర్వాత అని చాలామంది మాట్లాడేస్తున్నారు. ఇది ఇంకొక వివాదాన్ని రేపుతుంది దీనికి సంబంధించి. అదే అదే అందుకని ఈ ఇన్సిడెంట్గానే చూడాలి. పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, పొలిటికల్ శక్తులు అనేది దూరంగా ఉంటే బెటర్ అయిపోయింది. అందుకనే అరవింద్ గారు దండం పెట్టి అందరం సంయమనం పాటిద్దాం, దీని గురించి నేను నో కామెంట్, నేనేం మాట్లాడను, నన్ను మాట్లాడించే ప్రయత్నం మీరు చేయొద్దు అవును అని చెప్పాడు ఆయన అవును జెంటిల్గా. కాబట్టి అదే స్టేటస్కు. అందుకని ఈ వివాదంకి సంబంధించి దీన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రేపు పొద్దున ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, ఇప్పుడు ఆల్రెడీ ఒక రాజకీయ వివాదం పట్టుకుని ఆయన్ని మెగా ఫ్యామిలీకి దూరం చేశారు, అలాగే రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అసలు ఏపీలో పుష్ప సినిమా పరిస్థితి ఏమిటి అనే దాకా తీసుకెళ్లారు విషయాన్ని. ఏది ఆయన గత ఎన్నికల్లో అదే నంద్యాలకు వెళ్ళి 2 మాటలు మాట్లాడొచ్చిన సందర్భంగా ఒక రాజకీయ రచ్చ జరిగింది. దాని ఎక్స్టెన్షన్లో ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చ జరుగుతోంది. అది ముగిసింది అనుకునే లోపు ఇక్కడ కూడా అక్కడ ప్రభావం ఉంది. అంటే ఈయన నంద్యాల వెళ్ళి ఏ పార్టీ కోసమైతే మాట చెప్పొచ్చాడో ఆ పార్టీ నాయకుడికి తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య ఉన్నటువంటి గొడవ, ఈ గొడవ ఆధారంగా కూడా కొన్ని స్పెక్యులేషన్ స్టోరీస్ వచ్చేస్తున్నాయి. ఇలా రకరకాల రాజకీయాలు అలమ్ముకుని నానా గందరగోళం చేసి ఎవరి స్టేట్మెంట్కి ఎవరు రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి కల్పిస్తున్నారు. ఓకే అందుకని అర్జెంటుగా ఒక పని చేయాల్సి ఉంది వాళ్ళు. దీనికి ముగింపు పలకటం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది, అదే అదే అల్లు అర్జున్ చేతుల్లోనే ఉంది. చూద్దాం, కోర్టులో ఉంది ఇప్పుడు ప్రజెంట్, ఎవరి చేతిలో లేదు ఉంది, కోర్టులో ఉంది. ఇప్పుడు 4 వారాల లోపు వీళ్ళకి రెగ్యులర్ బెయిల్ రాకపోతే ఏమిటి పరిస్థితి అనేది కోర్టులు కూడా కొంచెం సీరియస్గానే ఉన్నాయి ఈ కేసుల్లో. అంటే ఇదే టైంలో ప్యారలల్గా నడుస్తున్నటువంటి ఇంకొక కేసుకు సంబంధించి మోహన్ బాబు గారికి యాంటిసిపేటరీ రిజెక్ట్ అయిందనే వార్త చూసాం ఇప్పుడు. సో ఈ 4 వారాలకి సంబంధించి ప్రాసిక్యూషన్ నుంచి పైకోర్టులో అప్పీల్ చేసుకుందాం అనే అభిప్రాయం ఉంది. హైకోర్టు అంటే సుప్రీంకోర్టు అనే మాట వాళ్ళు అన్నారు, హైకోర్టుకు వెళ్దామని వీళ్ళు అంటున్నారు. సో ఫైనల్గా హైకోర్టుకు వెళ్ళటం కోసం ప్రిపరేషన్ జరుగుతోంది అనేది ఒక వార్త. వెడితే బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్తాడా ఇతను అనేది. ఓకే అంటే ఆ రోజున అరెస్ట్ అయిన రోజు ఆ రిలీజ్ అయిన టైంకి ఉన్నటువంటి టెంపర్ కంటే కూడా ఇప్పుడు హీట్ పెరిగింది. రోజు రోజుకి తగ్గాలి, కానీ ఇది విచిత్రంగా పెరుగుతోంది. కాబట్టి దీన్ని మరింత పెరగకుండా చూసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఓకే బెయిల్ ఉంటుందా లేదా అనే దానికంటే కూడా ఎవరెవరితో వివాదం ఉందో వాళ్ళందరితో వెళ్ళి కూర్చుని మాట్లాడి విషయాన్ని సార్ట్అవుట్ చేసేసుకోవటం బెటర్. ఓకే దీన్ని ఏమాత్రం కొనసాగించాల్సినటువంటి సందర్భం కాదు, వాళ్ళ చేతుల్లోనే ఉంది పరిష్కారం కూడా. ఓకే మొత్తం అందరూ ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వైపే చూస్తున్నారు. ఒకటే మాట, ఏమీ లేదు, వాళ్ళు సింగిల్ డైలాగ్. ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి మా వైపు నుంచి కూడా ఒక పాత్ర ఉండుంటే దానికి బేషరత్తుగా క్షమాపణ చెప్తున్నాము అని ఒక్క మాట చెప్తే మొత్తం 2వ నిమిషంలో సాల్వ్ అయిపోతుంది. ఓకే